హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మీరందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కల్కి మనకు నార్త్ అమెరికాలో అంటే ఎవ్రీ డే గ్రాస్ ఎంత వచ్చిందో నేను మీకు చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని అంటే మనకు ఫ్లో అనేది ఎలా ఉంది అనేది మనకైతే తెలుస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. అంటే అమెరికాలో కూడా మనకు 50 days 60 days నడవడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి మీకు ఈ వీడియోలోనైతే ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ డే 1 వచ్చేసి $55,60,604 డే 1. డే 2 $17,33,596. సాటర్డే రోజు $21,20,673. అండ్ ఫోర్త్ డే వచ్చేసి $8,47 మండే కాబట్టి. ట్యూస్డే వచ్చేసి $8,44. వెనస్డే వచ్చేసి $5,82,438. అండ్ ఇట్స్ కౌంటింగ్. మనకు టోటల్గా $1,35,02,367 అయితే మనకు అమెరికా నుంచి వెళ్ళి వచ్చాయి. దాదాపుగా అది నాకు తెలిసి 120 కోట్లు అని నేనైతే అనుకుంటున్నాను. అంటే అదే 120 to 130 crores అయితే మనకు ఓన్లీ అమెరికా నుంచి వెళ్ళి వచ్చింది. అంటే మన తెలుగు సినిమా తెలుగోడు అమెరికాలో 100 కోట్లు కొల్లగొట్టేసిండు అని అంటే అస్సలు ఒక్కసారి ఊహించండి. 120 crores కొట్టి అండ్ ఇట్స్ కౌంటింగ్. ఒకవేళ 200 కోట్లు వస్తే అమెరికాలోనే ఒకవేళ 300 కోట్లు వస్తే మళ్ళీ ఈ సాటర్డే సండే చూడండి అమెరికాలో చాలా అంటే చాలా కలెక్షన్స్ వచ్చేస్తాయి. మామూలుగా ఉండదు. నాకు తెలిసి ఈసారి కూడా ఫస్ట్ వీక్లానే సాటర్డే సండే టోటల్గా సూపర్ కలెక్షన్స్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ సాటర్డే సండే కల్లా అమెరికాలోనే 200 కోట్లు టోటల్ కాదు నేను చెప్పేది, అమెరికాలోనే 200 కోట్లు కొల్లగొట్టే ఏకైక సినిమా కల్కి. అది మన ప్రభాస్ అన్న చేసిండు కాబట్టి. అండ్ ప్రభాస్ అన్న యాక్టింగ్కి 200 కోట్లు కాదు భయ్య, ప్రభాస్ అన్న చూడ్డానికి 200 కోట్లు కాదు, అమెరికాలో 600 కోట్లు అమెరికాలో మనకు వచ్చినా కానీ మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. లాంగ్ రన్ నడుస్తుంది సినిమా. మనకి ఏదో వారం 2 వారాలు పోయేది కాదు. లాంగ్ రన్ 200% ఈ సినిమా నడుస్తుంది గ్యారెంటీగా. అండ్ మీరు అందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.